హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. మొన్న నేను అప్లోడ్ చేసిన బన్ పరోటా రెసిపీ, దాంట్లో కాంబినేషన్గా కాశ్మీరీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పాను కదండి. సో ఆ రెసిపీని అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ని అయితే చూసేద్దాం. సో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాశ్మీరీ చికెన్ కోసం నేను ఇక్కడ 1 kg వరకు చికెన్ పీసెస్ అయితే తీసుకున్నాను. దీన్ని 1 kg చికెన్ పీసెస్ ఉన్నాయి. దీన్ని వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 kg చికెన్లోకి 4 మీడియం సైజులు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే మీడియం సైజు 3 to 4 టమోటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. 3 పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ స్పైసెస్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను. అలానే పెద్ద ఇలాచీ వచ్చేసరికి 2, స్టార్ పువ్వు 1 తీసుకున్నాను. 3 చిన్న ఇలాచీలు తీసుకున్నాను. లవంగాలు వచ్చేసరికి ఒక 4-5 తీసుకున్నాను. అలానే నల్ల మిరియాలు వచ్చేసరికి ఒక 5-6 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపునైతే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను కారం వచ్చేసరికి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ దాకా. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా క్యూమన్ పౌడర్ని తీసుకున్నాను. అలానే ఇక్కడ బిర్యానీ పౌడర్, మెహరం బిర్యానీ పౌడర్ని తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ దాకా. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 1/2 చెక్క నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చేసరికి ఇక్కడ 125 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట ఈ పెరుగు. ఇప్పుడు బర్నర్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను దగ్గరగా ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ధుమే ఆతే హో దిగే ఇక్కడ నేను ఆయిల్ అనేది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వల్ల యూజ్ ఏంటి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇందులో నేను స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 3 బిర్యానీ ఆకుల్ని యూజ్ చేసామండి, ఇందాక మేము చెప్పలేదు. సో ఇక్కడ బిర్యానీ ఆకులు వచ్చేసరికి 3 బిర్యానీ ఆకుల్ని అయితే యూజ్ చేసాము. ఇప్పుడు ఈ స్పైసెస్ని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటోస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. టొమాటోస్ మగ్గి దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకు దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన పౌడర్స్ అయితే అన్ని వేసేస్తున్నాం. ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు కాశ్మీరీ లాల్ మిర్చిని కూడా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఆ గ్రేవీలో కలిసిపోయేదాకా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి నేను మెహరం బిర్యానీ మసాలాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయి దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఈ మసాలా అనేది మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడైతే ఇందులోకి ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నానండి. సో ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనమైతే నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టించి చికెన్ కలర్ కొంచెం పీస్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ని మసాలాలో బాగా మగ్గించుకుందామండి 5 minutes వరకు.
సో చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి నేనైతే 1 కప్ వరకు కర్డ్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. సో కర్డ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చినప్పుడు కొంచెం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే చికెన్ ఉడికించుకుందామండి.